ఆత్మీయత అనేటువంటి ఇల్లును నిర్మాణము చేసుకోవాలి. ఏ ఇల్లు నిర్మాణం చేసుకుంటావు? ఆత్మీయమైనటువంటి గుడారముగా నువ్వు దేవుడికి ఉండాలి. దేవుడు నీ ఇంట్లో ఉండాలి అనుకోవాలి, కానీ నా ఇంట్లో పెంట ఉండాలని అనుకోకూడదు. ఏమనుకోకూడదు? నా ఇంట్లో ఏది పడితే అది ఉంచకూడదు, నేను ఇష్టపడకూడదు. నేను ఏది పడితే అదే తీసి తెచ్చుకుంటాం ఇంట్లోకి. మనం నీకు నచ్చితే తెచ్చుకుంటావు, నీకు ఇష్టమైతే తెచ్చుకుంటావు, అది నీకు మంచిది అనిపిస్తేనే తెచ్చుకుంటావు. నువ్వు వేసుకునే బట్టలు నీకు నచ్చకపోతేనే కొనుక్కోవో. 10 షాపులు తిరుగుతావు. నువ్వు ఎన్ని షాపులు తిరుగుతావు? నచ్చవో ఆ షాపులో పెట్టినవి కూడా ఎన్నో రకాలుగా చూపిస్తూ పెడుతూ ఉంటాడు వాడు. మరి అలాంటప్పుడు ఏది పడితే దాన్ని ఎలాగ ఆహ్వానించుకుంటాం? మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చా? దానివల్ల ఏమవుతుంది ఏమవుతుంది? ఇల్లు కదా భ్రష్టత్వం, పాపంతో నింపబడిపోవడం. మన అనుమతి